జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. మానవాళి నడవడిక, మనుగడ, మనిషి ఎలా జీవించాలనే విధానాన్ని పూర్తిగా శ్రీరాముని జీవన విధానం ఆదర్శంగా నిలుస్తుందని చెబుతున్నారు భక్తులు. ఇక దీనిపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. ఎంతో ఘనంగా నిర్వహించే వేడుక శ్రీరామనవమి. అయితే ఈ శ్రీరామనవమి వేడుకలు రాజమహేంద్రవరం వద్ద ఎలా జరుగుతున్నాయనేది మనం చూద్దాం. అయితే రాజమహేంద్రవరం వద్ద 150 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మితమైన ఈ రామాలయం వద్ద అయితే మనం ఉన్నాం. ఈ రామాలయం వద్ద చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. ఇక్కడ భక్తులను కూడా చూడొచ్చు మనం. ఇప్పటికీ ఇంకా 10 కావస్తుంది. 10:30 సమయంలోనే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ బారులు తీరి లైన్లో ఉన్న పరిస్థితులు చూస్తున్నాం. మరొక పక్క స్వామివారి కళ్యాణానికి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ కళ్యాణానికి ఈ రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్న మొత్తం ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీలు, అదేవిధంగా మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు ఇక్కడికి వస్తారు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆశీర్వచనం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తారు. అయితే ఈ ప్రాంతానికి ఎంత ప్రాముఖ్యత ఎందుకు ఉందంటే, ఈ పక్కనే చిన్న జీఆర్ స్వామి కూడా ఉండేవారు. ఆయన ఇల్లు కూడా ఇక్కడే ఉండేది. ఈ టెంపుల్కి సంబంధించి ఈ గుడి వెనక భాగంలో సాంస్కృతిక కళాశాల ఉండేది. ఆ కళాశాలకు సంబంధించి పక్కనే సంస్కృతికి సంబంధించి ఒక స్కూల్ ఉండేది. ఈ స్కూల్లోనే ఆయన చదువుకునేవారు. చదువుకొని ఈ ప్రాంతంలోనే వచ్చి ఈ గుడికి నిత్యం వచ్చి ఇక్కడ దర్శించుకునే పరిస్థితులు కూడా ఉండేవని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఎంత ప్రాముఖ్యత ప్రాంతానికి ఎందుకు సంతరించుకుందంటే, శ్రీరాముడికి సంబంధించి ప్రత్యేకించి మానవాళికి, మానవ జీవితానికి, వాళ్ళ మనుగడకి కూడా స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ శ్రీరాముడి యొక్క మనుగడ, జీవన శైలి, జీవన విధానం కూడానే. ఎందుకంటే పత్నివ్రతుడు, అదేవిధంగా తండ్రి మాట జవదాటిన వ్యక్తిగా కూడా చూస్తారు. ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న బ్రాహ్మణులు ఉన్నారు. మనం మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రీరామనవమి పర్వదినానికి వచ్చి ప్రత్యేకత ఏ విధంగా ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామనవమి పర్వదినానికి సంబంధించి ఈ రామాలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు ఉన్నారు. వీళ్ళ మాటల్లో అసలు ఈ శ్రీరామనవమి పర్వదినానికి సంబంధించిన ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు శ్రీరామనవమి పర్వదినాన్ని అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? దీని విధానాలు, అసలు ఈరోజు పూజ చేసే విధానాలు కొంచెం. ఇది సీతంపేట రామాలయం అని చెప్పేసి రాజమండ్రిలోనే అత్యంత పురాతనమైన దేవాలయాల్లో సీతంపేట రామాలయం ఒకటి. మన చిన్నజీఆర్ స్వామీజీ కూడా ఇక్కడ చిన్నప్పుడు ఈ రామాలయం దగ్గర ఆడుకుంటూ ఉండేవారు అనమాట. అంటే అత్యంత పురాతనమైన రామాలయంలో ఇది ఒక రామాలయం. చిన్నప్పుడు భక్తులందరూ ఇక్కడ రామణ మందిరం లేనప్పుడు ఒక మట్టి బొమ్మ విగ్రహాన్ని పెట్టి ఆ మట్టి బొమ్మ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేవారు. తర్వాత క్రమేపీ జనాలు యొక్క భక్తి విశ్వాసాలతో ఇక్కడ రామ మందిరం అనేది నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి దగ్గర ఆల్మోస్ట్ ఒక 20,000 మంది భక్తులు వచ్చి స్వామివారిని సందర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా ఒక 10,000 మందికి పైనే అన్న సమారాధన కార్యక్రమం అనేది కూడా జరుగుతోంది రామ మందిరంలో. ఈ రామ మందిరం ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. 9 రోజులు కూడా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదేవిధంగా మనం కూడా ఇక్కడ కార్యక్రమాలని కొనసాగిస్తున్నాము. 5 రోజులు ఉత్సవాలు అయిపోయిన తర్వాత 5 రోజులు కూడా కళ్యాణోత్సవాలు జరుగుతాయి. 31వ తారీఖు నాడు రాత్రి స్వామివారికి పుష్పవాలతో కలిపి అలాగే స్వీట్లతో స్వామివారికి పవలింప సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ రోజు దగ్గర ఒక 1000 మంది భక్తుల వరకు వచ్చి స్వామివారి పవలింప సేవలో ఉయ్యాలు ఊపుతూ స్వామివారికి కీర్తనలతో భక్తి శ్రద్ధలతో ఎన్నో పూజల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సీతారామ కళ్యాణం లోక కళ్యాణంగా కీర్తింపబడుతుంది. అంటే లోక కళ్యాణంగా అందరూ చెప్పుకుంటుంటారు. అంటే దీన్ని అలాగే ఏ విధంగా కంపేర్ చేస్తారు? ఎందుకని అలా చెప్తుంటారు? ఎందుకంటే సీతారాములని లోక కళ్యాణం అని ఎందుకంటారంటే, ప్రతి ఒక్క భర్త భార్య కూడా సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనం పురాణాల నుంచి కూడా మనకి చెప్తున్నారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఎందుకంటే కష్టాల్లో కూడా భర్తకి భార్య ఎంత ఆవిడికి స్వామివారికి ఎలా నిలబడిందో అలాగే ప్రతి భార్య కూడా భర్తకి అండగా నిలబడాలి. అలాగే భార్యకి కష్టంలో కూడా భర్తగా అండగా నిలబడాలి. కాబట్టి మన సీతారామచంద్ర స్వామివారిని లోక కళ్యాణంగా ఆదర్శ దంపతులుగా చెప్తూ ఉంటారు. అంటే రాముడి మణి కూడా సర్వ మానవాళికి కూడా స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుందని అంటారు పెద్దలు కూడా చెప్తుంటారు. అంటే దేనికోసం రాముడినే స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవడానికి కారణాలు ఏంటంటే, మొదటిగా చూసుకుంటే కనుక రాముడు రాజు అయినప్పటికీ రాజ్యం మీద ఆశ లేనట్లుగా ఉన్నారు. అదేవిధంగా ఒక ఆదర్శమైన పురుషుడిగా ఉత్తమమైన లక్షణాలతో ఏ విధంగా ఉండాలనేది ఒక పురుషుడు అనేది రాముని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక రాజ్యం మీద మనకి మక్కువ కానీ దేని మీద ఒక ప్రేమ ఉంచేసుకుని మనకి ఆ పదవీ కాంక్ష అనేది లేకుండా స్వామివారు ఎలాగైతే ఉన్నారో ఆయన ఒక ఉత్తమ పురుషుడిగా చెప్తూ ఉంటారు, అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే ఒక కొడుకుగా అలాగే స్వామివారు
తండ్రి మాట జవదాటకుండా 14 సంవత్సరాల పాటు వనవాసం చేశారు. ఎందుకంటే ఓన్లీ తండ్రి మాట చెప్పాడు కాబట్టి ఆ మాటను తీయకుండా వెళ్ళిపోవాలి, తండ్రి మాట శిరసావహించే ఒక తనయుడిగా, అలాగే భార్య అత్యంత సన్నిహితంగా భార్యకి ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఎటువంటి కష్టంలో ఉన్నా సరే భార్యను కాపాడుకోవాలని ఒక ఉత్తమమైన భర్తగా, అదేవిధంగా ఒక ఆదర్శ పురుషుడిగా, ఒక ఉత్తమ రాజుగా రాజ్యాన్ని పరిపాలించారు కాబట్టి ఆయన ఒక ఆదర్శమైన పురుషుడిగా మనం చెప్పుకుంటాము. రైట్. అయితే రాముడిని పూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి మానవుడు కూడా అని చెప్తున్నారు. ఇది వాస్తవం ముమ్మటికి కూడా. ఎందుకంటే మొత్తం భారతదేశం అంతా కూడా ఈ శ్రీరామనవమి వేడుకల్ని, పర్వదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటుంటారు. ఎందుకంటే హైందవ సాంప్రదాయానికి ఇది ఒక మెట్టుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాముడు అనేసరికి ఒక మనిషి ఏ విధంగా నడవడిక ఉండాలి, ఏకపత్నివ్రతుడై ఉండాలి, అదేవిధంగా తండ్రి మాట జవదాటిన వ్యక్తిగా ఉండాలి, ఆ కుటుంబ సమేతాన్ని కూడా ఏ విధంగా చూడాలి అనేది పూర్తిగా ఈ రాముడి యొక్క గాథ వల్ల తెలుసుకోవడంతో ఈ ఎంతటి ప్రాచుర్యం అయితే ఈ పండుగకి, పర్వదినానికి సంతరించుకుందని చెప్పొచ్చు. మరొక పక్క చూస్తే తూర్పుగోదావరి జిల్లాకి మరింత ప్రాముఖ్యత ఎందుకు లభించిందంటే రాముడికి సంబంధించిన చిహ్నాలు, రాముడి జన్మకు సంబంధించిన చిహ్నాలు కూడా ఇక్కడ కనబడుతుంటాయి. ఇక్కడ సమీప ప్రాంతంలోనే భద్రాచలం కూడా ఉంది. ఈ భద్రాచలంలో కూడా చాలా ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం అయితే సాక్షాత్తు చిన్నజీఆర్ కూడా ఇదే ఆలయం వద్ద ఇక్కడ ఆడుకుంటూ, ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ, ఈ గుడి వెనుక ఉన్న సంస్కృత పాఠశాలలో ఆయన విద్యను కూడా అభ్యసించిన పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం వద్ద అయితే కనుక పూర్తిగా ఈ 150 సంవత్సరాల క్రితం ఆలయం వద్ద అయితే